A by B is equivalent to C by D is equivalent to E by F. A by B is equivalent to C by D is equivalent to E by F is equivalent to 1 by 2. పైన కింద సేమ్ వాల్యూ తోటి లబ్ధం చేశాను. అంటే ఇది కూడా ఇది 5C 5B 5C 5B ఇది ఇక్కడ చూడండి సార్, ఇది A:B, ఇది 5C 5B, ఇది B:C అనుకోండి, రైట్, ఇది C:B అనుకోండి, ప్రింటింగ్ మిస్టేక్. మళ్ళీ EF ఉంది కాబట్టి ఇది C అండ్ B ఇక్కడ నేను రాస్తున్నాను సార్, నాకు సేమ్ కావాలి అంటే ఇది C:B. సార్ ఎందుకు సార్ క్వశ్చన్ చేంజ్ చేశారంటే ఇక్కడ C ఉంది, ఇక్కడ కూడా B ఉంది, ఇక్కడ E ఉంది, ఇక్కడ కూడా F ఉంది, సేమ్ వాల్యూ కాబట్టి ఆన్సర్ ఎంత 1/2. కాబట్టి ఆన్సర్ ఎంత 1/2. 3A plus 5C plus 7A divided by 3B plus right 3B plus 5B ఇక్కడ B కదా సార్, దీన్ని మనం D అనుకుంటే ఇది D అని పెట్టుకోండి సార్, కొంచెం వేరియబుల్ డిఫరెంట్గా ఉంటుంది. 5B 3B plus 5D plus 7F. మళ్ళీ నేను చెప్తున్నాను సార్ ఈ కాన్సెప్ట్ నేను గుర్తుపెట్టుకోలేను సార్ అని అంటే సింపుల్గా ఏం చేయాలి, వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయాలి. A1 ఈక్వలెంట్ టు 1/2, A1 C1 E1 3 plus 5 plus 7 divided by B2 D2 F2 B2 F2 right D2 F2. సో కామన్ తీస్తే ఏమవుతుంది ఆన్సర్ 1/2. P అండ్ Q, Pని సేమ్ వాల్యూతో చేస్తున్నాను, Qని కూడా సేమ్ వాల్యూతో చేస్తున్నాను. R:S, Rని సేమ్ వాల్యూతో చేస్తున్నాను, Sను కూడా సేమ్ వాల్యూతో చేస్తున్నాను. T అండ్ U, Tని సేమ్ వాల్యూతో చేస్తున్నాను, Nని సేమ్ వాల్యూతో చేస్తున్నాను. కాబట్టి సేమ్ రేషియో వస్తుంది. ఆన్సర్ ఎంత 2:3. ఆన్సర్ ఎంత 2:3. స్క్వేర్ చేస్తేనేమో ఇది A:B 1 C:D. ఇది కూడా రెండు రకాలుగా చెప్తాను సార్. A by B is equivalent to C by D is equivalent to 1/6. చూడగానే క్వశ్చన్ అర్థమైంది. ఏ బదులు 1 పెట్టుకోవచ్చు, B బదులు 6 పెట్టుకోవచ్చు, C బదులు 1 పెట్టుకోవచ్చు, D బదులు 6 పెట్టుకోవచ్చు. క్వశ్చన్లో ఏమిచ్చాడు, A² plus C² డివైడెడ్ బై B² plus D². ఏ బదులు 1 పెట్టుకోవచ్చు, C బదులు 1 పెట్టుకోవచ్చు, B బదులు 6 పెట్టుకోవచ్చు, C బదులు 6 పెట్టుకోవచ్చు. 1 + 1 2, 2/2 into 6². మీకు ఏవైనా మర్చిపోయినా ఆన్సర్ ఎంత 1/36. ఆన్సర్ ఎంత 1/36. లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్, క్వశ్చన్లో చరరాశులు ఉంటే వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకోండి, చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. A1 పెట్టుకున్నా, C1 పెట్టుకున్నా, B6 పెట్టుకున్నాను, D6 పెట్టుకున్నాను. అది కాకుండా మనం చెప్పిన కాన్సెప్ట్ ఏంటి సార్, 1/2 is equivalent to 2/4 is equivalent to 3/6. ఇదేమవుతుంది, లవాలను స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, హారాలను స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, అండర్ రూట్ అయ్యాలి. స్క్వేర్లు ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ రూట్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. 1/6 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1/36. 1/6 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఎంత 1/36. లాజిక్ అందరికీ క్లియరా? P³ ఏతో చేస్తున్నాను, ఇక్కడ కూడా ఏ తోటి చేస్తున్నాను, ఇక్కడ కూడా B తోటి చేస్తున్నాను, ఇక్కడ కూడా B తోటి చేస్తున్నాను, ఇక్కడ కూడా C తోటి చేస్తున్నాను, ఇక్కడ కూడా మధ్యలో ప్లస్లు మైనస్లు అది చేంజ్ చేసిన ఆన్సర్ రైట్ సేమ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత 5/2 హోల్ క్యూబ్. 5/2 హోల్ క్యూబ్ ఎంత 125/8. దీని ఆన్సర్ ఎంత 125/8. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 125/8. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? స్క్వేర్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ని స్క్వేర్ చేయండి, క్యూబ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ని క్యూబ్ చేయండి.